నమస్తే దోస్తులు, ఈ వీడియో వచ్చేసి నాకు చుట్టూన్న రోజు వీడియో తీసినట్టు. చలో ఏం కూర ఉండదు. మీరు మంచిగా బోలదాలకి ఫోన్ పట్టుకుని ఉన్నారు అన్నా. గంగన్న ఫోన్ పట్టుకుని ఉన్నావు. ఏం కూర వండుకుందాం అంటున్నా. చూద్దాం, మార్కెట్ పోయి చూద్దాం. నీకు ఇలా డ్యూటీ, నీకు ఇలా చుట్టి, నాకు రేపు చుట్టి. మంచి ఇద్దరికి ఒకసారి చుట్టుంటే మంచిగా తినుడు తాగుడు. శనివారం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాలా? ఫిష్ తెచ్చుకుందాం. ఫిష్ తెచ్చుకొని ఫ్రై చేసుకుందాం. గ్రేవీ వద్దు కానీ ఫ్రై చేసుకుందాం, తిందాం. తిన్న తర్వాత ఇక పీసులు ఉంటాయి అనుకో, ఆ పీసులు తీసుకుని పోను. ఇళ్ళకి వెళ్ళాలి, మెస్ తెచ్చుకుందాం. ఆ మెస్ తెచ్చుకుంటే రాత్రి ఏళ్ళడికి అవుతుంది. రేపటికి ఇక మళ్ళీ ఫ్రెష్ వండుకోవచ్చు. గంగన్నీడు అటే వేయండు. ఉరికిరా, నీకోసమే వెయిటింగ్. సంధి చేస్తాడు. వచ్చాడు 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 కిందికి తలకాయ వేసుకుంటా వచ్చాడు. అన్నకు వీడియోలో రావాలంటే లవ్ సిగ్గు ఇకారం అంటుండు. ఈ తమ్ముడు పేరు వర్షిత్, అన్న ఉన్నాడు కదా, అన్న పేరు గంగాధర్. నేను గంగన్న అని పిలుస్తా. అన్నది ఇక్కడ మన మోర్తాడు దగ్గర పాలెం. ఈ తమ్ముడు వచ్చేసి ఇక్కడ సిరిసిల్ల దగ్గర గొల్లపల్లి అనే ఊరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పరిచయం. తమ్ముడు ఒక్కడే ఉంటుండే రూమ్లో. ఇక నేను వచ్చిన తర్వాత ఇక తమ్ముడికి సోపత అయిపోయినా. ఇది ఒకటే మార్కెట్ మాకు దగ్గర, రెండు ఉంటాయి. ఒకటి మదీనా మార్కెట్ ప్లస్ ఇది ఎంట్రన్స్ అవుతున్నాం లోపల. వచ్చా రెండే ఉంటాయని చెప్పిన కదా. ఇది సఫా మార్కెట్ మాకు క్యాంపు దగ్గర ఉంటుంది. ఇంకోటి మదీనా మార్కెట్. ఇక చుట్టూ కదా జిమ్ వండుకుందామని పోయిన ఉంటుంది. ఇక అక్కడ పోయి ఒక జిమ్ అయితే తీసుకుంటాం. లోపలికి ఎంట్రీ కానీ ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఉంటాయి. అవి ఇట్లా చూస్తే నోరు ఊరుతుంది కానీ కొనుక్కోలేము, ఎందుకంటే పైసలు లేవు. నేను మొన్న నచ్చిన నెల అవుతుంది. నెల మాకు 200 ఇచ్చిండ్లు. 200తో సరదు పెట్టుకోవాలట. 2-3 నెలల దాకా జీతం రాదు. ఆ 200 ఉంచుకొని జీతం వచ్చేదాకా మెల్ల ఖర్చు పెట్టుకుంటాను. బట్టే ఆ తమ్ముడు వచ్చి 6 నెలలు అవుతుంది. ఇది 7వ నెల రన్నింగ్. ఈ అన్న వచ్చి 7 అర్థమవుతుంది. ఇక నాకేం తెలియదు, వీళ్ళకే తెలిసి ఇటు సైడ్ ఆ లైన్లో. ఇంతకుముందు నేను దుబాయ్లో ఉంటే ఈ అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేసిన లైన్ సైడ్కి. ఇటు సైడ్ ఈ ఏరియాలు కొత్తగా ఎప్పుడు రాలేను. అటు సైడ్ అయితే కొన్ని తెలుసు. జిమ్మాల కూర అయితే నాకు అండరాదు. యూట్యూబ్లో చూసుకుంటూ అండుదామని అనుకున్నా కానీ ఇక అడుకున్న తర్వాత జిమ్మ మంచిగా అనిపించి ఇక ఫ్రై చేసుకున్నాం. ఇంకొక అన్న ఉన్నాడని చెప్పలే. ఇక అన్నది వేరే కంపెనీ. అలా కంపెనీ ఫుడ్ మాకు వండుకున్నందుకు అలవాడు ఉంటుంది. ఇక అన్న అలా కంపెనీలకి అలా ఫుడ్ తీసుకొని వచ్చిండు, రైస్ ఇట్లా తెచ్చిండు. ఇదైతే ఫ్రై చేసుకున్నాం. మంచిగా ఫ్రై చేసుకుని ఉంటుంది. ఒక కేజీ అండ్ హాఫ్ ఉన్నది, 1.5 kg ఉంది, తీసుకుని ఉంటుంది. ఇవన్నీ ఐస్లలో ఫ్రెష్ అవుతుండే కానీ ఇక మనకు ఇవే ఫ్రెష్ అనుకోవాలి. ఇక ఈ మార్కెట్ పెద్ద ఉంటుంది కానీ అన్నీ పిరమ్మాయి. ఈడ చూపెడుతున్నాం మీకు ఇది కావాలని. అది ఇస్తాడు, తీసి దాంట్లో జోకి ఇస్తాడు. మన సైడ్ వేరే ఉంటుంది జోకుడు, కానీ ఇది సైడ్ ఇది వేరున్నది. మన ఊళ్ళల్లో అది వేరే, ఇది వేరే. అడిగి చెప్తున్నా, ఇంత కాదన్నా చిన్న కట్ చేయు ఫ్రై చేసుకుంటాం అని చెప్తున్నా. రూమ్లోకి పోయేదంతా అది వీళ్ళే కట్ చేసి ఇస్తారు మిషన్ మీద. ఇక పొట్టు బిట్టు అన్ని గీకేసి ఇక చిన్న కట్ చేసి ప్యాక్ చేసి ఇస్తాడు అన్నట్లు. అది ఇంకా ప్యాక్ చేస్తుండదు. మాది కావచ్చు అనుకొని నేను ఇంకా ఇచ్చేటప్పుడు చేతి చెప్తున్నా, అది మాది కాదు పక్కకున్న వాళ్ళదట. మాది ఇంకా లోపల ఇంకా అవుతుందాడు. ఇక తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. ఈ కంపెనీలో వచ్చిన చాలా క్యాంపులో తెలుగు అయినా. ఇక ఆ తర్వాత నేను పోయినాక ఇక సోపత్ దొరికిందిరా అని అనుకున్నాడు. ఇక నన్ను ఒక నెలించిన తర్వాత నిన్ననే చెప్పిళ్ళు, నీకు లొకేషన్ చేంజ్ అయితే ఇక మీ ఇక్కడ లొకేషన్ ఏడు ఉంటుందో ఆన్నే రూమ్ తీసుకొని ఉండాలా అని చెప్పగానే తమ్ముడు షాక్ అయిపోయిండు. గిన్నొద్దులకు మంచిగా సోపతి దొరికింది అనుకుంటే నీ అన్న నూసుకు పోతున్నావా అనబట్టే.
ఎవరికైనా సోపతి ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర కొన్ని క్యాంపులలో తెలుగులో మస్తు మంది ఉంటారు కానీ ఎందుకో ఏమో ఈ సైడ్ ఇంత దూరం వేసిండ్లు ఒక్కరు లేరు సోపతి. ఇవన్నీ ఫ్రెష్ మా ప్రొద్దునత్తి ఇంకా మంచి ఫ్రెష్ ఉంటాయి. సాయంత్రం కానీ ఇక కొద్దిగా ఆడిపోయినట్లున్నాయి కూరగాయలు. ఇక ఆయన అడుగుతుండే, ఆయన ఇలా వెస్టర్న్ యూనియన్లో వర్క్ చేస్తాడు ఎక్స్చేంజ్లో. సాలరీ వచ్చిందా, మేము రేట్ అడగడానికి పోయినాం. ఆయన అంటే సాలరీ వచ్చిందా, నేను పంపిస్తారా పైసలు అని అడగబట్టి. అన్నీ ఇంకా రాలేదు సాలరీలు, ఇంకా టైం పడుతుంది సాలరీ దానికి అని మేమని ఉంటాం. ఇవే మా క్యాంపులు అన్నట్లు లైన్గా ఉంటాయి. అన్నీ మయ్యి కావు క్యాంపులు, ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్లు. గంగనా గంగనా నీకు ఒకటి అడుగుతా. ఇప్పుడు మనం జిమ్మలు తెచ్చినాం కానీ ఇగో మేక చచ్చిపోయింది అనుకో, అది కండ్లు ముత్తుంది. కోడి చచ్చిపోతుంది, ఓకే, కోసేస్తే అది కండ్లు ముత్తది. కానీ జిమ్మలు చచ్చిపోయినప్పుడు ఎందుకు కండ్లు ముత్తలేవు అవి? అవి ఇట్లా గుడ్లు తెర పెట్టుకొని చూస్తాయి ఎందుకు చెప్పు ఒకసారి? నాకు బాగా రోజుల నుంచి ఇది డౌట్ వస్తుంది కానీ నాకు ఓలక అడగాలి అర్థం కాలేదు. అవునా, నాకు కూడా డౌట్ వచ్చింది ఇప్పుడు అంటే నాకు కూడా ఇప్పుడు డౌట్ వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఏమైనా విషయం ఏమైనా తెలిసిందనుకో కింద మన కామెంట్ బాక్స్ ఉందనుకో, దాంట్లో కామెంట్ చేయండి, సరేనా? జిమ్మలు కలుపుడైతే ట్రై చేస్తాను, వీడియో కాల్ చేసి మరియు పెడుతుంది ఇంటికి. మేము కలిపేది అన్న ఎనుకోండి మెల్ల వీడియో కాల్ చేస్తున్నారు ఇంటికి. వీడియో కాల్ చేసి మనోళ్ళు ఇట్లా కలుపుతున్నారు జిమ్మలని పెడుతుండు. ఇటు పక్కకు మా ముంగడ తమిళోడు ఉన్నాడు. తమిళోడు అనబట్టి ఇంతగానో కారం ఎత్తున్నావు, అవి జిమ్మలంతా మాడిపోవా, కారం రావా అనబట్టి. అన్న మేము కారం కొద్దిగా ఎక్కనే తింటామని నేను అన్నుంటే, మీరు ఇట్లనే కలుపుకుంటారా? ఇది మేమైతే ఫస్ట్ సారి ట్రై చేస్తున్నాం కానీ లాస్ట్కి అయితే ఎట్లయితుందో చూడాలి. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మా అమ్మ చేస్తుండే, మా అమ్మ లేకపోతే మా డాడీ జిమ్మలో ఫ్రై చేస్తుండే. మేము గడగకపోతుండే ఇంటికాడ అవి ఇట్లని. మా అమ్మకు సో గడగరది, మా డాడీ కడిగి ఇక మంచిగా కలిపి ఫ్రై చేస్తుండే. నేను ఎక్కువ కూర వండుకుంటే నాకు తినబుద్ధి ఫ్రై చేస్తుండే, కూర వండకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అన్ని తినబడుతుంది. కలుపుడు ఇవి పెడుతున్నా లైన్గా. అందులో కొద్దిగా ఆయిల్ పోసుడు కానీ నేను ఆయిల్ పోసుడు మర్చిపోయినా. దాదాపు నేను ఈ కంపెనీలోకి వచ్చి నెల అవుతుంది, నెల మీద 10 రోజులు అవుతుంది. ఫస్ట్ నన్ను జబులాల్లోంచి ఒక్కొక్క దగ్గర నుంచి షిఫ్ట్ చేసేసిళ్ళు. లాస్ట్కి వస్తే ఆ లైన్లో ఒక దగ్గర ఉంచిళ్ళు క్యాంపులో. ఇక అది సుగ్గాదట, నేను సండే రోజు సామాన్ అంతా ఎదుర్కో నేను ఇంకో దగ్గరికి తీసుకుపోతాం అన్నట్టు. నేను వచ్చిందేమో మొన్న మళ్ళీ ఈడికి వెళ్ళి ఎన్ని క్యాంపులు దింపుతారు బాబు అన్నట్లు. ఏం చెప్తా, ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఎటు దింపినేమో నెలకు మనకు జీతం ఇస్తాయాలు. మళ్ళీ ఏదైనా పర్మనెంట్గా నువ్వు వీడినే పర్మనెంట్గా పని చేసుడు అంటే అది సుగ్గాదు. ఓడు చుట్టూ పోతాడు జాగల, ఆడ 2 నెలలు ఈడ 2 నెలలు అట్లా చేసుడు ఏమున్నది. అట్లా ఉంటే నెత్తికరా తిరుగుడుగా అయితే.
జిమ్మలో ఫ్రై అయితే అవుతున్నది. ఇది మా కిచెన్ అన్నట్లు. కిచెన్ చిన్నగానే ఉంటుంది, ఒక 4-5 పొయ్యిలే అంతే, అంతకన్నా పెద్దగా ఏముండదు. మందిసో తోడ మందే ఉంటారు, ఎక్కువ శాతం సైడ్లలో క్యాంపులలో కంపెనీ ఫుడ్ కదా అది తెచ్చుకుంటారు. ఇక మేము అది తెచ్చుకుంటాము, వండుకుంటాము. ఒకవేళ అది మంచిగా లేకపోతే రూమ్లో వండుకుంటాం. ఫ్రై అయితే అయింది, తింటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.